హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ అంటే హౌ టు హ్యాండిల్ ఫర్ మల్టిపుల్ సెలెక్టెడ్ డ్రాప్ డౌన్ వాల్యూస్ యూజింగ్ అవర్ ప్లే రేట్ షీ షాప్. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో తీసుకుంటే సింగిల్ సెలెక్షన్ ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. ఓకే, ఇన్ దిస్ సెషన్లో మల్టిపుల్ సెలెక్షన్స్ ఎలా చేస్తాం అండ్ సెలెక్ట్ చేసింది వెదర్ మనం సెలెక్ట్ చేసామా లేదా అని ఎలా వెరిఫై చేస్తాం, ఈ టూ కేసెస్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ దీనికోసం మనం ప్రీవియస్ ఏదైతే తీసుకున్నామో దాన్నే తీసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి 11 అండ్ మల్టిపుల్ డ్రాప్ డౌన్స్. ఓకే, సేమ్ యూఆర్ఎల్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ మనకు మల్టీ సెలెక్షన్స్కి కావాల్సినదంతా సేమ్ వెబ్సైటే కాబట్టి అది వెబ్సైట్ని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి దీన్ని. ఓకే, అండ్ ఇది మనం ఇన్స్పెక్ట్ చేద్దాము. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి కలర్ ఐడి ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ await page డాట్ లొకేటర్. ఓకే, అండ్ డబుల్ కొటేషన్లో ఐడి కలర్స్. ఓకే, అండ్ మనకు సెలెక్టెడ్ ఆప్షన్స్ ఇది కూడా సేమే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు న్యూ సెలెక్టెడ్ ఆప్షన్స్ అని చెప్పి అక్కడ ప్రొవైడ్ చేసాం. ఓకే, ఇది బేసిక్గా ఏంటంటే ఈ సెలెక్టెడ్ ఆప్షన్స్కి మనకు న్యూ అనేది సింగిల్ సెలెక్షన్ వచ్చినప్పుడు ఓన్లీ న్యూ వస్తుంది. బట్ ఇప్పుడు మనం వాడబోయేది మల్టీ సెలెక్షన్స్. ఓకే, మల్టీ సెలెక్షన్స్ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా వేరియేషన్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఎలా ఉంటుందంటే ఆ న్యూ కీవర్డ్ కామనే. ఓకే, బట్ ఏంటంటే అరే అరే టైప్లో క్రియేట్ చేస్తాం. ఓకే, అరే టైప్లో ఈ అరే టైప్లో క్రియేట్ చేశాక ఇక్కడ మనకు కర్లీ బ్రేసెస్ ఇచ్చి ఓకే ఎర్రర్ ఉంది. ఓకే, ఇందులో మనకు ఈ అరే టైప్ ఇచ్చిన తర్వాత టూ కర్లీ బ్రేసెస్లో మనకు వాల్యూస్ అనేది డిఫైన్ చేస్తాం అనమాట, మనకి ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ కావాలనేది. ఓకే, అండ్ లాస్ట్ సెమీకోలన్ ఇలా ఇస్తే మనకు మల్టీ సెలెక్షన్స్ అన్నమాట. ఇదే దాన్ని ఇంకొక రకంగా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సేమ్ ఫార్మాట్ బట్ డిఫరెంట్ వస్తుందండి. ఇక్కడ మనం ఇది ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా, ఇలాంటిదే మళ్ళీ అక్కడ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటాము. ఓకే, అండ్ ఇందు లోపల సరే ఇక్కడికి ఇలా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ కూడా అలాగే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, ఇలా ప్రొవైడ్ చేస్తే మల్టీ సెలెక్షన్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ అది డబుల్ ఈక్వల్ట్లో డైరెక్ట్గా వాల్యూ ప్రొవైడ్ చేస్తాము. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి వేరియేషన్ వస్తుంది అనమాట. ఓకే, సేమే మన ఇండెక్స్ పొజిషన్ వాడుకోవచ్చు, లేకపోతే లేబుల్ కావచ్చు, లేకపోతే వాల్యూ కావచ్చు, ఏదైనా సరే వాడుకోవచ్చు. బోత్ ఆర్ సేమ్ ఫార్మేట్ అనమాట. ఇలా వాడినా రెండు కూడా ఒకటే వాల్యూస్ని సెలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, మీరు ఏది కావాలనుకుంటే అది మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, బేస్డ్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ నేను ఇక్కడికి వచ్చేసరికి రెడ్ కలర్ ఓకే, అండ్ అలాగే బ్లూ కలర్ ఈ రెండు డిఫైన్ చేస్తాను. ఓకే, అండ్ సేవ్. అండ్ నేను ఇక్కడ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్లోంచి 11th వన్ నేను రన్ చేస్తున్నా. ఓకే,
ఏం సెలెక్ట్ అవ్వలేదు? యాష్ కలర్స్ కరెక్టే. ఐడి ఓకే. యూఆర్ఎల్ కూడా కరెక్టే. ఐడి వాల్యూ కూడా కరెక్ట్గానే పెట్టాం. అండ్ ఇక్కడ కరెక్టే. ఓకే, స్మాల్ వాల్యూస్ తీసుకుందాం. మేబీ క్యాపిటల్ వల్ల ఏమైనా సెలెక్ట్ కాకపోయిండొచ్చు. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ రన్ చేస్తున్నాను వాల్యూ చేంజ్ చేసి. ఇప్పుడు చూడండి సెలెక్ట్ అయ్యింది. ఓకే, అండ్ క్యాపిటల్ లెటర్ పెట్టాను, విజిబుల్ టెక్స్ట్ తీసుకున్నట్టు, బట్ వాల్యూ తీసుకోవాలి, వాల్యూ తీసుకోవడం వల్ల పాస్ అయిపోయింది. ఓకే, అండ్ బట్ మనకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూసాం కాబట్టి సరిపోయింది. చూడకపోతే మనకు ఏ సెలెక్ట్ అయింది, ఏ సెలెక్ట్ చేయలేదు అనేది మనకు తెలియదు. ఓకే, కానీ నాకు సెలెక్ట్ నేను కరెక్ట్గా వాల్యూని సెలెక్ట్ చేసిందా లేదా అని తెలుసుకోవాలి. అట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు ఒక ఫార్మాట్ ఉందన్నమాట. ఓకే, అదేంటంటే వెయిట్ పేజ్ డాట్ evaluate అసింక్ అనే ఒక ఫంక్షనాలిటీ. ఈ ఫంక్షనల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు ఒక వాల్యూ అనేది సెలెక్ట్ అయ్యిందా లేదా అనేది తెలియజేస్తుంది అనమాట. అండ్ మనం ఏవైతే వాల్యూ సెలెక్ట్ చేసామో అవన్నిటిని కూడా పికప్ చేసుకొని వచ్చి అండ్ మనకు ప్రజెంట్ చేస్తుంది అనమాట. మనం చూసుకోవచ్చు వెదర్ మనం సెలెక్ట్ చేసే వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇది ఫార్మాట్ మీరు నీట్‌గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ పైన ఇది ప్రాపర్‌గా మీకు రిజల్ట్ అనేది ప్రొవైడ్ చేయదు. ఓకే, అండ్ లెస్ థాన్ అండ్ గ్రేటర్ థాన్ అండ్ స్ట్రింగ్ ఫార్మాట్ ఆఫ్ అరే. ఎందుకంటే ఇది మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలి కాబట్టి. ఓకే, అండ్ డబుల్ కొటేషన్స్‌లో ఇక్కడ మనకు మా ఈ వాల్యూ ఓకే, అండ్ క్రియేట్ ద సింబల్ ఓకే ఫ్రమ్ సారీ array dot from ఇక్కడ డ్రాప్ డౌన్ డాట్ సెలెక్టెడ్ ఆప్షన్స్ డాట్ మ్యాప్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ ఈక్వల్ టు లెస్ దాన్ సింబల్ అండ్ ఆప్షన్ డాట్ వాల్యూ. ఓకే, ఆప్షన్ డాట్ వాల్యూ ఇది ఇక్కడ వచ్చేసరికి లొకేటరు అండ్ అరే ఫార్మాట్ అండ్ ఆ పర్టికులర్ డ్రాప్ డౌన్ డాట్ సెలెక్టెడ్ ఆప్షన్స్ మ్యాప్ అండ్ మనకు వాల్యూస్ అనేది ప్రజెంట్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ మనకు ఈ సెలెక్టెడ్ వాల్యూస్ మనకు మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి కాబట్టి మనకు ప్రింట్ చేయాలి. ఓకే, కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఈచ్ లూప్ ఓకే ఇందులో వేర్ వాల్యూ ఓకే బిఫోర్ దట్ మనకు ఈ సెలెక్టెడ్ ఈ వాల్యూస్ని స్టోర్ చేయాలి. ఓకే, వేర్ సెలెక్టెడ్ ఆప్షన్స్ ఓకే వేర్ వాల్యూ ఇన్ సెలెక్టెడ్ ఆప్షన్స్. ఓకే, అండ్ ఇక్కడ నేను వచ్చేసరికి console dot write line
ఆ పర్టికులర్గా వాల్యూని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకు ఈ ప్రాపర్గా మనకు వస్తుందో లేదో చూద్దాం. ఓకే, ఓకే, సంథింగ్ ఈస్ మిస్సింగ్. ఓకే, ఓకే, 1 minute. ఓకే, ఒక్క నిమిషం అండి, హోల్డ్ చేస్తాం. ఒక చిన్న స్మాల్ మిస్టేక్, అండ్ నేను లొకేటర్ ఇక్కడ కంబైన్ చేసేసాను. ఓకే, లొకేటర్ని దీన్ని డివైడ్ చేయాల్సిందే, నేను డివైడ్ చేయలేదు, అందుకోసం నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం లొకేటర్ని కూడా సేమ్ ఇది 2 పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒకటి వచ్చి ఎక్స్ప్రెషన్ అండ్ అనదర్ వన్ వచ్చి ఆబ్జెక్ట్. ఓకే, ఏది రిటర్న్ చేయాలనే దానికోసం. ఓకే, నేను ఏం చేశానంటే రెండింటిని కూడా కంబైన్ చేసి ఇవ్వడం వల్ల అది ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే ఆ లొకేటర్ అనేది ప్రొవైడ్ చేశాను. అందులో ఉండి ఏమి సెలెక్షన్ చేసింది వాల్యూస్ రావాలని చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనమాట. ఎందుకు మళ్ళీ ఎర్రర్ వచ్చింది? కలర్స్ అనేది ఎర్రర్ మస్ట్ బి డిక్లేర్ ఇన్ ద క్లాస్ ఆఫ్ ఎవాల్యుయేషన్. సింటాక్స్ ఎర్రరా? ఇక్కడ కరెక్ట్గానే ఉంది. ఇది కరెక్ట్గానే ఉంది. ఓకే, వన్ మోర్ టైం ట్రై చేస్తాను. ఈ చిన్న చిన్న వాల్యూస్ అనమాట. ఎక్కడన్నా ఒక చిన్న ఆప్షన్ అనేది మిస్ అంటే వాల్యూ అంటే మనం ఏదైతే రాయాలనుకున్నామో అది కానీ పర్ఫెక్ట్గా లేకపోతే ఇది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. అగైన్ షట్ 1 minute అగైన్. సారీ అగైన్, స్మాల్ చేంజెస్తో మళ్ళీ వచ్చాను. ఓకే, ఇది ఎవాల్ ఆన్ సెలెక్టర్ అసింక్. ఓకే, ఇక్కడ కలర్స్ కామా అండ్ ఈఎల్ అరే డాట్ ఫార్మాట్ సెలెక్టెడ్ ఆప్షన్స్ మ్యాప్లో మనం వాల్యూ స్టోర్ చేశాను. అండ్ ద ఫైనల్ ట్రై, ఇందాక వర్క్ అయింది, ఫైనల్ ట్రై చేస్తాను. ఓకే, ఎందుకంటే నేను ఇంగ్లీష్ ఛానల్లో కూడా నేను ఇదే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ వర్క్ అయింది 100%. ఈవెన్ ఆ కోడ్ని కూడా తీసుకొని వచ్చాను. ఓకే, చూడండి ఈసారి వర్క్ అయింది. సేమ్ టాపిక్ నేను ఇంగ్లీష్ ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, ఇది ఫార్మాట్లు, బట్ నేను రాసేటప్పుడు కొంచెం చిన్న మిస్టేక్స్ వచ్చాయి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి 100% మనకు ఏ వాల్యూస్ మనం సెలెక్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ డిఫైన్ కూడా చేసింది. ఓకే, ఇలా మనము ఒక వెదర్ మనం ఆ పర్టికులర్ డ్రాప్ డౌన్లో మనం వెదర్ కరెక్ట్ వాల్యూ సెలెక్ట్ చేసామా లేదా అని కూడా మనము తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.